అసలు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్ ఉందా? ఈ ప్రాబ్లంతో నా దగ్గరకు వచ్చే పేషెంట్ అడిగే ఫస్ట్ క్వశ్చన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి జనరల్గా యూజ్ చేసే మెడిసిన్ వయాగ్రా. ఇది డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, లేదా ఆన్ ద కౌంటర్ కూడా దొరుకుతుంది. ఒకప్పుడు ఓన్లీ టెంపరీగా ఆ రోజు మీ రిజల్ట్ కావాలనుకున్నప్పుడు వాడేవాళ్ళు. ఈ రోజుల్లో చూస్తే నా దగ్గరకు వచ్చే క్లయింట్స్లో 6 months, 8 months, 1 year వరకు కోర్స్ లాగా వాడిన పేషెంట్స్ కూడా ఉన్నారు. వయాగ్రాలో సెల్డనాల్ఫిల్ అనే కాంపోనెంట్ ఉంటుంది. దీని బ్రదర్ లాంటిది టెడాల్ఫిల్ అనే ఇంకో మెడిసిన్ కూడా ఉంటుంది. ఇవి రెండు మెడిసిన్సే జనరల్గా మార్కెట్లో దొరుకుతాయి. ఇవి రెండు వాసో డైలేటర్గా పనిచేస్తాయి. అంటే రక్తనాళాలు ఓపెన్గా అయ్యి డైలేట్ అవ్వడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరగడం వల్ల మనకు ఎరెక్షన్ వస్తుంది. బట్ దీనికి టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. టెంపరీ సైడ్ ఎఫెక్ట్స్ చూస్తే హెడేక్ రావడము, లేదా ఫేస్ అంతా ఫ్లష్ అవ్వడము, గట్ ఇష్యూస్ రావడము, ఇండైజెషన్ ఇలాంటివి రావడం జరుగుతుంది. లాంగ్ టర్మ్లో వాడితే లివర్ ఫెయిల్ అవ్వడము, కిడ్నీ ఫెయిల్ అవ్వడము, లేదా ఎరెక్షన్ పూర్తిగా న్యాచురల్గా లాస్ అవ్వడము, హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్ వచ్చి డెత్ కూడా అవ్వచ్చు. అండ్ చాలా మంది అలోపతి డాక్టర్స్ కూడా వయాగ్రా గురించి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలా మంది యూట్యూబ్ వీడియోస్ చేశారు అది వాడకూడదని. సో హోమియోపతిలో మేము దీన్ని డిఫరెంట్ వేలో ట్రీట్ చేస్తాము. ఆ పర్సన్ రూట్ కాజ్ తెలుసుకుంటాము, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ హెల్త్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని దాన్ని అనలైజ్ చేసి ఆ పర్సన్కి సూటబుల్ అయ్యే మెడిసిన్ని టెస్టోస్టెరాన్ బూస్ట్ చేస్తూ, అదేవిధంగా ఇమ్యూన్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తూ రూట్ కాజ్ నుండి ట్రీట్మెంట్ ఇస్తాము. ఇలా ఎంతో మందిని మేము న్యాచురల్గా హోమియోపతితో క్యూర్ చేశాము. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని పర్మనెంట్గా సాల్వ్ చేశాము. అండ్ వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ని కూడా మేము చాలా వరకు తీసేయడం జరిగింది. బుక్ యువర్ అపాయింట్మెంట్ త్రూ దిస్ నెంబర్.